सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एन.एम. श्रीनिवास रेड्डी ने एमएलए कैंप ऑफिस में मुनाकिदा सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि रेवेन्यू अफसरान को सरकारी ज़मीनों पर कब्ज़ा करने वालों के खिलाफ कार्रवाई करने की मुकम्मल आज़ादी और इख्तियार हासिल है। उन्होंने कहा कि जिस तरह वज़ीर आला रियासत में तालाबों पर कब्ज़ा करने वालों के खिलाफ कार्रवाई कर रहे हैं, यहाँ भी ऐसा ही होगा और सरकारी ज़मीनों के मामले में सियासतदानों का कोई दखल नहीं होगा। చెరువు కుంటలో ఉన్న కబ్జాలను తీసేసినా అది మహబూబ్ నగర్ ప్రజల అవసరాలకు వాళ్ళ ఇబ్బందులను తొలగించనీకే తప్ప ఇంకో విధంగా కాదు। ప్రజలు కూడా దీన్ని గమనించాలి। రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేయబోతా ఉంది। ఎక్కడ ఏ అక్రమణ ఉన్నా ముఖ్యంగా చెరువులలో హైదరాబాద్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నారో అధికారులు, ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు మహబూబ్ నగర్ పట్టణ అవసరాల రీత్యా తీసుకుంటారు। దాంట్లో ఎవరైనా పేద ప్రజలు ఒకరిద్దరికి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఆలోచించి ఉదారంగా వారిని ఆదుకుంటుంది। కానీ ఒకరిద్దరు పేదవాళ్ళను ముందల పెట్టి మొత్తం రెవెన్యూ భూమిని, గవర్నమెంట్ ల్యాండ్ని, చెరువులను, కుంటలను కబ్జా చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి సమాధానం రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది। ఈరోజు మొత్తం డాటా తీస్తూ ఉన్నారు। 2014 నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ భూములలో ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు, ఎవరు ప్లాట్లు చేసిండ్రు, అవన్నీ కూడా నిదానంగా ఒకటొకటి బయటకు వస్తాయి। దీంట్లో కలెక్టర్ గారి కాడ నుంచి కింద ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా, రెవెన్యూ అసిస్టెంట్ దాకా అందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు। భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనుగుణంగా ఇక్కడ కూడా చెరువులు, కుంటలను కబ్జా నుంచి విముక్తి చేసి మళ్ళీ 2014 పూర్వ స్థితిని తీసుకురావాలని చెప్పి పైనుంచి కూడా అట్టనే ఆదేశాలు ఉన్నాయి। ఇక్కడ అధికారులు కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉన్నారు।